జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గోచారంలో ఒక విశిష్టాంశం చోటు చేసుకోబోతూ ఉంది. ఈ విశిష్టాంశము నవగ్రహాల్లో ఒక గ్రహమైన, అలాగే దేవతలకి గురువైన బృహస్పతి వల్ల చోటు చేసుకుంటుంది. బృహస్పతి ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు నుంచి, అంటే 2025 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆయన అతిచారంలోకి వెళ్తున్నారు. అతిచార గురుడు అతి బలవంతుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అతి బలవంతుడు ఏ విషయాల్లో? ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఏ రాశిలోకి వెళ్తున్నాడు? ప్రస్తుతము ఆయన సంచారము మిథున రాశిలో ఉంది. మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ డిసెంబర్ 5కి మళ్ళీ మిథున రాశికి ఆయన వచ్చేస్తాడు. సో ఈ అతిచారంలో ఉన్న గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము. కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఉచ్చ స్థితిని పొందే రాశిలోకి ఆయన అది ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ సంవత్సరం చూస్తే గురు భగవానుడు, అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గురు భగవానుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారం ముగించుకొని ఆయన మిథున రాశిలోకి వచ్చారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలోనే, ఏప్రిల్లోనే. అలాగే అంటే 2025 నా ఉద్దేశం. ఈ 2025లో ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏప్రిల్ నుంచి ఆయన ఈ సంవత్సరం స్టార్టింగ్లో వృషభ రాశిలో ఉన్న గురు భగవానుడు మిథున రాశిలోకి వచ్చారు. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అంటే 3 రాశులు అన్నమాట. 3 రాశుల్లో ఆయన సంచారం 2025 సంవత్సరంలో ఆయన సాగించారు. ప్రస్తుతం ఈ అతిచారం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ అతిచార గురుడు అతి బలవంతుడు ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా, లేదంటే ఏమన్నా జాగ్రత్తలను సూచిస్తుందా? ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశికి విడివిడిగా తెలుసుకుందాం. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీరు సింహరాశిలో పుట్టిన, సింహ లగ్నంలో పుట్టిన, ఇప్పుడు మీకు ఇది ఆయన 12th హౌస్లోకి వస్తున్నాడు. అతిచారంలోని గురుడు భగవానుడు మీకు 11th హౌస్ నుంచి 12th హౌస్లోకి వస్తున్నాడు. ఇదంతా ఎలా ఉంటుందంటే, మీకు ఇప్పుడు కొంచెము డబ్బు ఖర్చు అయితే అయ్యే ఉంటుంది. మీకు ఈ లాస్ట్ 2 monthsలో అయ్యే ఉంటుంది డబ్బు ఖర్చు. అది ఏ కారణాల రీత్యా అయినా సరే అవుతుంది. మీకు భయం పట్టుకుంటుంది. కొంచెం సేవింగ్స్ కదులుతున్నాయేమో, మళ్ళీ ఎలాగా ఇంత కష్టపడి మనం పోగు చేసుకున్నాము డబ్బుల్ని, సేవింగ్స్ బ్రేక్ చేయాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. కానీ అది మంచిగా ఖర్చు పెట్టి ఉంటారు డెఫినెట్గా. మరి మీ జన్మజాతకంలో గ్రహస్థితులు బాగోకపోతే కొంచెం ఆరోగ్యానికి పెట్టి ఉండవచ్చు, బట్ మోస్ట్లీ మంచిగా పెడతారు మీరు. అయితే మీకు బాధ ఉంటుంది, సేవింగ్స్ అంతా అవుతూ ఉన్నాయి అని చెప్పి. కానీ మీరు బాధపడక్కర్లేదు. కారణం ఏంటంటే, సేవింగ్స్ని పెంచడానికే మీకు ఆ ఖర్చులు వచ్చాయి. మీ అట్లీస్ట్ ఒక 1 month ముందు నుంచి, అంటే సెప్టెంబర్ 18th నుంచి వేసుకోవచ్చు, అక్టోబర్ 18th లోపల. దేనికైతే మీరు ఖర్చు పెట్టారో అవన్నీ మీకు శుభత్వాన్ని ఇస్తాయి. దేనికైతే మీరు మీ డబ్బులు సేవింగ్స్ని బ్రేక్ చేస్తారో, లేదా కొంతమందికి సేవింగ్స్ బ్రేక్ చేసుకోకపోయినా వాళ్ళకి దేవుడి వల్ల అలా డబ్బులు వస్తూ ఉంటాయి వాళ్ళకి ఖర్చులకు తగ్గట్టు. సో అలా దేనికైనా సరే ఖర్చులు ఎక్కువగా పెట్టి ఉంటే కనుక ఇది మీకు ఉత్తమమైన సమయం. సో అందరికీ, కొంతమందికి మీకు 2nd హౌస్ 12th హౌస్ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఖర్చులు పెట్టే అవకాశం కూడా రాకపోవచ్చు. అప్పుడు కూడా మీకు బాగుంది. అంటే ఓవరాల్గా సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి సేవింగ్స్ మోడు స్విచ్ ఆన్ అవుతుంది. సేవింగ్స్ చేసుకోవడానికి ఇప్పుడు అది రాబోయే 6 నెలల్లో, ఇది అయిన తర్వాత రాబోయే 6 నెలల్లో ఏదో ఒక సేవింగ్ చేసుకుంటారు. మీకున్న ప్రాపర్టీస్ వాల్యూ పెరుగుతుంది. ఇది మీకు సంతోషంగా అనిపిస్తుంది. మీ సోషల్ నెట్వర్క్ పెరుగుతుంది. అందరు గుడ్ బుక్స్లో మీరు ఉండడానికి చక్కటి అవకాశం కూడా ఉంది. మీ సిబ్లింగ్స్కి చాలా మంచి సమయం. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ సిబ్లింగ్స్కి చాలా మంచి సమయము. వాళ్ళకి ఏదైనా అంటే మీకు ఎల్డర్ సిబ్లింగ్స్, యంగర్ సిబ్లింగ్స్ చూసుకుంటే, యంగర్ సిబ్లింగ్స్కి మంచిది, ఎల్డర్ సిబ్లింగ్స్కి కూడా మంచిది. ఇద్దరికి మంచిది. ఇద్దరు వస్తారు ఇక్కడ. సో మీ సిబ్లింగ్స్కి అయితే చాలా మంచిది.
అలాగే మీరు ఏదైనా ఒక జర్నీ కావచ్చు, లేదా ఏదైనా ఒక ప్లాన్ మీ లైఫ్‌కి సంబంధించిన ప్లాన్ ఒకటి తీసుకొని దాన్ని మీరు ఈ సమయంలో ఇంప్లిమెంట్ చేస్తారు. మీకైతే ఎలాంటి ఆలోచనలు ఉండవు. ప్రశాంతంగానే ఉంటారు మీరు. ఉన్నంతలో హ్యాపీగానే చేసుకుంటారు. సంతృప్తిగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. సింహరాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే చక్కటి గాఢ నిద్ర బాగా పడుతుంది మీకు ఈ టైంలో. ఏంటంటే నిద్ర మనకి ఎనర్జీని ఇస్తుంది. అంటే టైంకి పడుకుంటారు, లేవాల్సిన టైంలో లేస్తారు. దీనివల్ల ఏంటంటే మనకి మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది, శారీరకంగా ప్రశాంతంగా ఉంటుంది. దాంతోపాటు చాలా పనులు కూడా అయిపోతాయి. మనం టైంకి పడుకొని టైంకి లేవడం వల్ల చాలా పనులు అవుతాయి. ఇది మీరు ఇప్పుడు చూస్తారు. అలాగే మీరు పడుకునేప్పుడు మీరు ఒకవేళ భగవంతుడికి దండం పెట్టుకొని పడుకునే వాళ్ళైతే ఓకే. కానీ ఒకవేళ ఆ కోవలోకి చెందిన వాళ్ళు మీరు కాకపోతే పడుకునే ముందు కాస్త కుంకుమ బొట్టు కావచ్చు, లేదా విభూది కావచ్చు మీ నుదుటిన ధరించి దేవీ దేవతలకి దండం పెట్టుకొని పడుకోండి. మీకు ఈ శ్లోకం తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్తాను. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయన ఎప్పటే నిత్యం దుస్వప్నం తస్య నసరి. ఈ శ్లోకాన్ని చదువుకోవడం ఎందుకంటే మీకు చాలా మంచి శుభత్వాన్ని ఇచ్చే స్వప్నాలు వస్తాయి. మీ కళలో దేవీ దేవతలు దర్శనం ఇచ్చి వాళ్ళు మీకు ఆశీర్వాదాన్ని అందజేసే మంచి తరుణం ఇది. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా దేవాలయాన్ని దర్శించడానికి డబ్బులు ఖర్చు అయితే కనుక చాలా మంచిది. అనుకోకుండా కొన్ని ట్రిప్స్కి వెళ్తారు, అది కూడా స్పిరిచువల్ టూర్స్కి వెళ్తారు. అక్కడ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక స్పాంజిలో నీళ్ళలో పెడితే స్పాంజ్ నీళ్ళు అన్నిటిని ఎలా లాగేసుకుంటుందో అలా మీ ఆరా ఏ క్షేత్రానికైతే వెళ్తుందో అక్కడ ఉన్న శక్తిని అంతా మీలో ఉన్న ప్రాణశక్తి గ్రహించగలుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే మనలో ప్రాణశక్తి జీవశక్తి పెరుగుతుందో డెఫినెట్గా సక్సెస్కి అది పాత్ అవుతుంది. మెటీరియల్ సక్సెస్ ఉంటుంది, స్పిరిచువల్ సక్సెస్ రెండు ఉంటాయి. అట్ ఏ టైం ఉంటుంది. ప్రాణశక్తి మనలో ప్రాణశక్తి పెరిగితే కనుక మనకుండే వరం అదే. మనకి స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది, మెటీరియల్ గ్రోత్ కూడా రెండు ఒకటేసారి వస్తాయి. ఇప్పుడు ఇలాంటి వాటికి మీరు పాత్రలు అవ్వబోతున్నారు. రాత్రిపూట పడుకునేప్పుడు మటుకు మీరు ఈ శ్లోకాన్ని చదువుకోవడం, అలాగే శివ 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 అని అనుకుంటూ పడుకోండి. శివనామ స్మరణ చేస్తూ పడుకోండి, చాలా మంచిది. అలాగే ఇంకొక చిన్న టిప్పు, సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే మీకు పంచమాధిపతి కాబట్టి పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతూ ఉంది. మీరు సాయంత్రం పూట ఎస్పెషల్లీ దీపాలు పెట్టిన వేళ నుంచి మీరు పడుకునే సమయం వరకు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే కనుక లక్ష్మీ కటాక్షం చాలా అత్యద్భుతంగా వస్తుంది. లక్ష్మీ కటాక్షం ఇప్పుడు మీకు హెల్త్ బాగోకపోతే హెల్త్ విషయంలో, డబ్బుల విషయంలో ఏదైనా మీరు దాచుకోలేకపోతున్నారు, చాలా ఖర్చులు ఉన్నాయి, ముందు పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన కావచ్చు, ఇలా ఉన్నాయి, పెళ్ళిళ్ళు కావచ్చు, ఇలా ఉన్నాయి అని మీరు మదన పడుతున్న ప్రాపర్టీస్ ఏర్పరచుకోవాలి, ఇలా మదన పడుతున్న ఇదే ఏ విషయంలో అయినా సరే మనం బాధపడుతుంటే అలాంటి బాధను అమ్మవారు మన నుంచి తీసేస్తారు. లక్ష్మీ కటాక్షం వచ్చే సమయం కాబట్టి ఒక గ్రాటిట్యూడ్, ఇప్పుడు మీరు చేసుకోకపోయినా అమ్మవారు వస్తారు. కాకపోతే మనము భక్తి శ్రద్ధలతోటి భయభక్తులతోటి సాయంత్రం నుంచి మీకు వీలుంటే మీరు రెండో పూట దీపారాధన చేసేవాళ్ళైతే మీకు మంచిది. ఒకవేళ అలవాటు లేని వాళ్ళు కూడా ఈ సమయంలో రెండో పూట పొద్దున పూట ఎలానో దీపారాధన చేస్తారు, సాయంత్రం పూట కూడా దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పిలవండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అని పిలుస్తారా, లేదా శ్రీలక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది తనయ వరలక్ష్మీ రావే మా ఇంటికి అని ఎలుగెత్తి పిలుస్తారా, మీ ఇష్టము. ఏదో ఒక పాటతోటి కావచ్చు, లేదా శ్లోకంతో కావచ్చు, అమ్మవారిని ప్రార్థించండి. మంచి లక్ష్మీ కటాక్షం కలిగే సమయము సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కాకపోతే అది ఎలాగో ఆటోమేటిక్గా జరుగుతుంది. ప్రయత్నపూర్వకంగా మనం చేస్తే ఇంకా ఎక్కువగా మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది. సో వచ్చే లక్ష్మి అప్పుడప్పుడు కొన్నిసార్లు మనకు వచ్చే ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ పొజిషన్ పెరిగింది అనుకోండి, అది మనకు ఆనందాన్ని సంతృప్తిని ఇవ్వాలి. అలా ఇప్పుడు లక్ష్మీ కటాక్షం పూర్తిగా ఉంటే మనకు వచ్చిన ఏదైనా మనకి వచ్చిన స్టేటస్ కావచ్చు, హోదా కావచ్చు, లేదా పొజిషన్ కావచ్చు, మనకి ఆనందాన్ని సంతృప్తిని ఇస్తే డబ్బును కూడా ఇస్తుంది. లక్ష్మీ కటాక్షం పరిపూర్తిగా ఉంటే అది జరుగుతుంది. లేకపోతే ఆ పొజిషన్ వచ్చినప్పటి నుంచి ఛాలెంజింగ్గా ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్గా పొజిషన్ పవర్ పెరిగితే ఛాలెంజెస్ ఎక్కువ అవుతాయి. ఆ ఛాలెంజెస్ ట్యాకిల్ చేయలేక ఇబ్బంది పడతారు.
ట్యాకిల్ చేసే శక్తిని అమ్మవారు ఇస్తుంది. లక్ష్మీ అమ్మవారు అంటే ఏంటంటే లక్ష్యాన్ని ఇచ్చేది, మనకి లక్ష్యాన్ని ఇచ్చేది. సో మనం అంటే ఎలాంటి లక్ష్మీ అమ్మవారు పరిపూర్తి కటాక్షం అంటే టెన్షన్స్ లేకుండా ఏదైనా ఛాలెంజెస్ వచ్చినా చాలా పరిపూర్తిగా మనం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. అసలు రానికుండానే అమ్మవారు కాపాడుతున్నాయి. అందువల్ల సాయంత్రం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆరాధన చేస్తే కనుక నిస్సందేహంగా సింహరాశి సింహ లగ్నాలు పుట్టిన వాళ్ళకి పరిపూర్తి లక్ష్మీ కటాక్షాన్ని కైవసం చేసుకోగలుగుతారు. ఇవి సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు చూసాం కదా మనం ఎలాంటి ఫలితాలు మీ రాశి వాళ్ళకి అప్లికేబిలిటీ ఉన్నాయో. ఈ పరిహారం ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవడం వల్ల ఈ అతిచారంలో వచ్చే గురు భగవానుడు మంచి రిజల్ట్స్ని ఇస్తారు, ఏమైనా నెగిటివిటీని తొలగిస్తారు, అది ఇప్పుడు మనం చూద్దాము. గురు భగవానుడు కర్కాటక రాశిలోకి అతిచారంలోకి వెళ్ళడం ఇది నిజంగానే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ థింగ్. ఎందుకంటే ఆయనకి ద్వాదశ రాశుల్లో ఆయనకి ప్రత్యేకమైన స్థానాలు కర్కాటక రాశి, ధనుర్ రాశి ఆయన స్వక్షేత్రం మూల త్రికోణం, అలాగే మకర రాశిలో ఆయన నీచ పొందుతాడు, మీన రాశిలో ఆయన స్వక్షేత్రము. ఇలా ఈ 4 రాశులలో ఎప్పుడైనా సరే గురు భగవానుడు సంచారం చేసినా లేదా ఈ 4 రాశుల మీద ఆయన దృష్టిని పెట్టినా చాలా మంచి విషయాలు గోచరిస్తాయి. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే మీకు బయోలాజికల్ గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి మీరు ఏదన్నా దక్షిణ ఇవ్వడం, అంటే తాంబూల దక్షిణలతోటి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమము. మీకు బయోలాజికల్ గురువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటాయి, మీరు ప్రవచనకారునే మీ గురువుగా భావిస్తే వారికి కావచ్చు, లేదా డే టు డే లైఫ్లో మీకు తెలిసిన ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మీ ఇంటి పురోహితులు కావచ్చు, ఇలాగ లేదా మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మించిన గురువులు కూడా ఎవరు ఉండరు. మీరు కనుక ఏదన్నా అంటే సంపాదిస్తున్న వాళ్ళు అయితే కనుక వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏవో ఒక కానుకలు ఇవ్వడం వల్ల గురుగ్రహ సంతృప్తి కలిగి తద్వారా మీకు గురు భగవానుడి యొక్క ఆశీస్సులు సత్వరంగా లభిస్తాయి. ఇదొక బెస్ట్ రెమెడీ. ఇది మీరు చేసుకోగలిగితే ఉత్తమోత్తం. ఒకవేళ ఇది చేసుకోలేకపోయినా, ఇది చేసుకున్నా సరే చేసుకోలేకపోయినా ఇంకొక పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే అతిచారంలోకి గురు భగవానుడు మధ్యలో వస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో అతిచారంలోకి రావడం నిజంగా చాలా సిగ్నిఫికెన్స్ థింగ్. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన అంటే కర్కాటక రాశిలోకి ఒకసారి వచ్చేసాక ఇంకా కర్కాటక రాశిలోకి ఆయన అతిచారంలోకి రాలేడు. మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది ఆయన రావడానికి. అండ్ ఎందుకంటే మిగతా రాశులను కూడా చుట్టి రావాలి కాబట్టి ఇది ది బెస్ట్ టైంగా మీరు భావించాలి. ఇప్పుడు చూడండి, దేనినైనా సరే మనము మన భావన మాత్రం సంతుష్టుడు భగవంతుడు. మన ఆలోచనలు బట్టే మనకి జరిగేవి ఉంటాయి. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా దట్టమైన చీకటిని చూసారనుకోండి, కళలో కావచ్చు, నిజంగా కూడా కావచ్చు. చీకటి అంటే ఎవరికైనా భయం. ఒకవేళ మన మనసులో కనుక ఈ చీకటిని అమ్మవారి కురులుగా మనం భావిస్తే, అంటే అమ్మవారి కురులు కూడా ఇంత చక్కగా నల్లగా దట్టంగా ఉంటాయి అని మనం ఒక్కసారి మనసులో భావిస్తే మనకున్న భయం పటాపంచలైపోయి అమ్మవారి ముఖార విందాన్ని, అంటే ఆ ముఖార విందం కోటి కాంతులతోటి ఉంటుంది. ఆ కాంతిని మనం వర్ణించలేము. అంటే మన చుట్టూ కూడా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. అంతా కూడా మన మైండ్లో ఉంటుంది. సో మన ఆలోచనలే మన ప్రణాళికలు అవుతాయి. మన ప్రణాళికలే మన సక్సెస్కి పాత్ అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానప్రదాత గురు భగవానుడు కాబట్టి ఫస్ట్ ఇంకొక రెమెడీ, ఈ సమయంలో నెగిటివ్స్ ఆలోచించకండి. మీ గురించి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, ఏదైనా సరే నెగిటివ్స్ అసలు ఆలోచించకండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్స్ ఆలోచిస్తే అది మీకు తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ గురించి మీరు ఆలోచిస్తే ఒక ఎత్తు, అవతల వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే అది మీకు కర్మదోషంగా కూడా పరిణమిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానం, ఆయన పుష్యమి నక్షత్రంలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. సో పుష్యమి నక్షత్రాధిపతి శనేశ్వరుడు కూడా కావడం వల్ల ఇప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. శనేశ్వరుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సో ఆలోచనలని చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉంచాలి. మనసు ఏదంటే అది ఆలోచిస్తూ ఉంటుంది.
భగవంతుడి మీద మళ్లించడానికి ప్రయత్నించండి. అది ఉత్తమోత్తమము. ఇది ఒకటి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. దీంతో పాటు మీరు దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్ర పారాయణం చేయడము, ఇలాగ గురులీలామృతం పారాయణం చేయడము, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర పారాయణం చేయడం, ఇలాగ మీకు మీరు రాఘవేంద్ర స్వామి వారు మీ గురువు అయితే వారి పూజ చేయడం, ఇలాగ ఏదో ఒక గురువుల్ని పూజ చేయడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఇది చాలా ఉత్తమోత్తమమైన సమయంగా భావించాలి మనము. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే కాలాల్లో మంచి ఫలితాలు రావడానికి అప్పుడప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు ఇలాంటి అవకాశాలని మనకి ఇస్తూ ఉంటాయి. సో మనం అంటే ఇదంతా కూడా ముండేన్ ఆస్ట్రాలజీకి ఈ రిజల్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ పర్సనల్గా మనకి మంచి జరగడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీన్నంతా కూడా మనమంతా కూడా సవ్యంగా వినియోగించుకొని గురు భగవానుడి యొక్క అపార కృపకి మనమందరం కూడా పాత్రులు అవ్వాలని అవుతామని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.